ఈ సముద్రం జోలికి ఎవరైనా వస్తే ఇందులో నుంచి పుట్టుకొచ్చేది సునామీ. వాళ్ళు ఇంకా కాలం వస్తే వాళ్ళు అయిపోతారు బినామీ. అమరాపురానికి నా జీవితంలో మొట్టమొదటిసారి అడుగు పెట్టాను. ఈ అమరాపురం వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది, రథయాత్ర చేసిన తర్వాత ఇక్కడ నాకు అనిపించినటువంటి ఒక సత్యం, నేను ఒక తల్లిని ఒక తండ్రిని పక్కకు పెట్టి ధర్మం కోసం వస్తే ధర్మం నాకు ఇంతమంది తల్లుల్ని ఇంతమంది తండ్రులు అప్పచెప్పింది. హిందూ 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 అనే కుటుంబం అమరాపురానికి అసలు ఆ పేరులోనే ఉంది. అందుకే ఇంతమంది దేవతల్ని చూసి అదృష్టం నాకు కలిగింది. నాకు మధ్యాహ్నం నుండి కుల వివక్ష లేకుండా హిందూ ధర్మంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి ప్రతినిధులుగా ఇంతమంది దేవీ దేవతలందరూ కూడా మధ్యాహ్నం నుంచి నిరీక్షించి ఇంత పెద్ద శోభాయాత్ర నిర్వహించారు. నన్ను కాదు, ఈరోజు చెప్తున్నాను, నన్ను అడ్డుకోవాలంటే ఒక్కసారి అమరాపురం వచ్చి చూడండి. నా రథయాత్రను అడ్డుకోవాలంటే అమరాపురంలో ఇన్ని వేల మంది గుండెలను మీరు ముట్టుకుంటే కానీ నా రథాన్ని ముట్టుకునేదానికి మీకు స్వాతంత్రం. హిందూ సంస్కృతి గురించి, సనాతనమైనటువంటి హిందూ ధర్మం గురించి ఒక్క మాట నేను ఎప్పుడు చెప్తాను, మా అమ్మను తిడితే భరిస్తాను, కానీ హిందూ ధర్మం జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పాను. ప్రపంచానికి శాంతి చెప్పేటువంటి మార్గమే హిందూ ధర్మాన్ని మనం అన్ని అంశాలతో పరిశీలన చేసుకుందాం. ఒక ఆయన అన్నారు, మీ హిందూ ధర్మంలో ఇన్ని కులాలు ఎందుకు? ఈ క్యాస్టిజం అంటే ఈ కులాలు హిందూ ధర్మంలో ఉన్నాయి, అందువల్లే హిందూ ధర్మం యొక్క పరిస్థితి ఇలా ఉందన్నాడు ఆయన. నేను అడిగాను, కులాలు అంటారు. నేను ఆయన అడిగాను, మీరేం పని చేస్తుంటారని అడిగాను. నాకు మూల కొట్టుందన్నారు. మూలంటే మూల మూల కొట్టు ఉందన్నాడు ఆయన. నా తెలుగు మీ అందరికీ వచ్చా? నా తెలుగు మీ అందరికి అర్థమవుతుందా? భాషా ప్రవీణులు నేనన్నాను, మీ కొట్టులో ఏమేమి పూలు ఉంటాయన్నాను. గులాబీ ఉంది, చామంతి ఉంది, లిల్లీ ఉంది, మల్లి ఉంది, బంతి ఉంది, కనకాంబరాలు ఉన్నాయి, తులసి ఉంది, మరువు ఉంది, దావణం ఉంది. ఇలా పేరు చెప్పుకుంటూ పోయాడు. ఒక 10-12 రకాల పూలు. నేను చెప్పాను, ఇన్ని రకాల పూలతో ఏం చేస్తామని అడిగాను. ఒక్కొక్క రకము అలా పేరుస్తూ ఒక దండగా చేస్తానండి అన్నాడు. అయితే నేను అడిగాను, ఒకే వెరైటీ పువ్వుతో కడితే దండ ఎంత, ఇన్ని వెరైటీల పూలతో కడితే దండ ఎంత అన్నాను. ఒకే వెరైటీతో దండ కడితే 20 రూపాయలు,
ఇన్ని వెరైటీల పూలతో కడితే 200 రూపాయలు అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నువ్వు ఒకే వెరైటీ పువ్వుతో కట్టుకుని బ్రతకొచ్చు కదా అని అంటే, అబ్బా బోరండి అన్నాడు. నేను చెప్పాను, అదేనయ్యా మా హిందూ ధర్మం చేసింది, ఎన్ని కులాలు ఉన్నాయి కాబట్టి మాకు బోరు లేదు. ఎన్ని రకాల పువ్వులు కలిస్తే ఎలాగైతే ఒక దండకు 200 రూపాయలు విలువ వచ్చేసిందో, అన్ని రకాల పువ్వులు కలిసిన దేవుడి మెడలో వేస్తే ఒకే దండగా ఎలా ఉంటుందో, ఈ హిందూ ధర్మం అనే ధర్మానికి ఎన్ని కులాలు ఒకే దండగా కూర్చోబడి ఉన్నాయి, కానీ ఏ కులాలు తేడా లేవని చెప్పారు. హిందూ ధర్మంలో ఎప్పుడు కుల వివక్ష జరగలేదు. హిందూ ధర్మంలో ఎప్పుడు ఒక కులము ఇంకో కులాన్ని దూషించలేదు. కానీ దండెత్తిన తర్వాత, బ్రిటిషర్లు దండెత్తిన తర్వాత వాళ్ళ కుటిల నీతిని మన రాజకీయ నాయకులకు అప్పచెప్పి మనందరినీ ఈరోజు కొట్టుకుని చచ్చేలా చేస్తున్నాయి. ఈ బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనల్ని అణగద్రొక్కి మన కులాలని కులాల వారీగా విభజించి దళితుల పేరిట ఎక్కడో విసిరి పారేసి వాళ్ళందరినీ అణగారిన వర్గాలుగా చిత్రీకరించి వాళ్ళందరినీ సమాజానికి దూరం చేసి మన వేద శాస్త్రాలను కూడా వాళ్ళు చిన్నాభిన్నం చేసి, అంతకుముందు మొఘలాయలు పరిపాలిస్తే మన దేవాలయాల మీద దండెత్తి విగ్రహాలను విరక్కొట్టి మీ అందరికీ సూటిగా ప్రశ్నిస్తున్నాను చెప్పాలి. భారతదేశంలో అయోధ్యలో పుట్టినటువంటి దేవుడు ఎవరు చెప్పండి? శ్రీరాముడు లంకకు వెళ్ళాడు. లంకకు ఎందుకు వెళ్ళాడు? ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను. సీతమ్మని రావణాసురుడు పట్టుకెళ్ళకపోతే రాముడు లంకకు వెళ్ళవలసిన అవసరమే లేదు. కావాలని రాముడిని రప్పించుకున్నాడు. రాముడితో కయ్యం పొందాడు. ఎదుర్కొనే కుంభకర్ణుడు కూడా వద్దయ్యా, గొడవ పెట్టుకోవద్దు, ఆ సీతమ్మని అప్పచెప్పేమంటే రజోగుణం రాక్షసుడు. తలకాయ ఉంటే వాడికి ఏదైనా చెప్పొచ్చు, 10 తలకాయలు ఉన్న వాడికి ఏం చెప్పగలం మనం? ఈ మధ్య ఒక ఆయన టీవీలో కూర్చొని మా రావణాసురుడు గొప్ప, రాముడు పెద్ద గొప్ప కాదన్నాడు. వాళ్ళ అనుయాయులను అడిగారు, ఏమిటయ్యా మీ గురువు గారు ఇలా అన్నారట అంటే, అవునండి రావణాసురుడు గొప్ప అన్నాడు. నేను అడిగాను ఎందుకు అనంటే, మా రావణుడికి 10 తలకాయలు ఉన్నాయన్నాడు. నేను చెప్పాను, మీ రావణుడికి 10 తలకాయలు ఉంటే ఎందుకు ఇమామి మెంతో ప్లస్ బాంక్ అడ్వర్టైజ్మెంట్ ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి రావణాసురుడి కుంభకర్ణుడు అంటున్నాడు. విభీషణుడైతే చెప్పి 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 రాముడి పక్షానికి వెళ్ళాడు. మందరగడి చెప్పింది, ఇంద్రజిత్తు చచ్చాడు, అయినా వాడికి జ్ఞానం కలగలేదు. కుంభకర్ణుడు చచ్చాడు, అయినా జ్ఞానం కలగలేదు. ఆఖరికి రావణాసురుడికి ఒక మాట పంపాడు రాముడు, ఇప్పటికైనా నువ్వు విడిచిపెట్టు, సీతను విడిచిపెట్టు, నేను వచ్చిన దాన్ని వెళ్ళిపోతానని అన్నాడు. రావణాసురుడిని చంపిన తర్వాత రాముడు లంక నుండి తిరిగి వచ్చేటప్పుడు విభీషణుడు చెప్పాడు, ఈ లంక నీదే రామా, యుద్ధంలో ఇప్పుడు ఎలాగైతే 2 దేశాలు ఈ లంకంతా నీదే అంటే, రాముడు చిరునవ్వు నవ్వి లంకలో నుంచి ఒక్క ఇటుక ముక్క కాదు కదా, ఇసుక రేణు కూడా పట్టుకురాలేదు. అదే రాముడి యొక్క నీతి, భారత జాతి నీతి. ఆ లంకను తిరిగి మళ్ళీ విభీషణుడికి అప్పచెప్పాడు. రాముడు తలుచుకున్నంటే లంకనంతా రాముడి వాటికి ఏలుండేవాడు. రాముడు వద్దన్నాడు, దండం పెట్టాడు. నేను వచ్చింది నా సీత కోసం వచ్చాను, నా సీతను తిరిగి తీసుకెళ్తున్నాను, నాకు సీత తప్ప ఈ లంక నుండి ఆరోగ్యంత లవణము కూడా అక్కర్లేదన్నారు. అది మన భారతదేశంలో ఏ రాజు కూడా ఇతర దేశాల మీద దండెత్తడం కానీ, దాడి చేయడం కానీ, వాళ్ళ మతాలను కించపరచడం కానీ, వాళ్ళ తగ్గిన తర్వాత మన భారతదేశం బాగుపడిందంటారు. బ్రిటిషర్లు వచ్చిన తర్వాత మన దేశం ఏం బాగుపడిందో తెలియదు, కానీ మన మధ్యలో ఒక మతాన్ని తీసుకొచ్చి పెట్టి
మనందరం ఈ రోజు దూరం అయ్యేలాంటి పరిస్థితి. ఈరోజు ఒక ఆయన అన్నారు, నేను మత మార్పిడి చేస్తాను, మీకు ఇబ్బంది ఏమిటని అడిగాను. నేను మీ అందరినీ సూటిగా ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఆవు గాడిదగా మారితే బాగుంటుందా? బాగుంటుందా? ఆవు గాడిదగా మారితే బాగుంటుందా? అందరూ చెప్పండి. ఒక సింహం ఎలుకగా మారితే బాగుంటుందా? అలాగే హిందూ మతం మార్చుకుంటే బాగుంటాడా? కాబట్టి మతం మారడం అనేటువంటిది సిద్ధాంతం కాదు. నీ మతిని మార్చుకో. మతం మార్చుకుంటే ఏం కాదు, నీ మతిని మార్చుకోవాలని చెప్పాను. హిందూ ధర్మంలో పుట్టాం కాబట్టి సహనం అనే సంస్కారాన్ని ఇంతవరకు చూపిస్తూ వచ్చాం. కానీ ఆ సహనాన్ని ఎక్కువ పరీక్షించొద్దు అని చెప్తున్నాను. కాబట్టి ప్రతి హిందూ, ప్రతి తల్లి, ప్రతి వ్యక్తి హిందూ ధర్మంలో ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు, హిందూ ధర్మం అనే పరిరక్షణకు నడుము బిగించాడు. ఒకసారి ఒక ఆయన చేపలు పడుతున్నాడట, గాలం వేసి చేపలు పడుతున్నారు. పక్కన ఆయన అడిగారు, ఎందుకండి చేపలు పడుతున్నారని అడిగాడు. నేను చేపలు పట్టట్లేదు, ఈ నీళ్ళలో చేపలు పాపం కొట్టుకుపోతున్నాయి, వాటిని కాపాడుతున్నాను, బయటికి తీసుకొచ్చానట. చేపలు నీళ్ళల్లో ఉంటే క్షేమంగా ఉంటాయా, గాలం వేసి బయటకు తీసుకొస్తే క్షేమంగా ఉంటాయి? అలాగే ఒక ఆయన అన్నారు, హిందువులందరినీ మతం మార్చి నేను కాపాడుతున్నానన్నాడట. హిందువులుగా ఉంటే క్షేమంగా ఉంటారా, మతం మార్చుకుంటే క్షేమంగా ఉంటారా? కాబట్టి చేపల్ని నీళ్ళల్లో ఉంచితేనే క్షేమంగా ఉంటాయి, హిందువులుగా ఉంచితేనే మీరందరూ క్షేమంగా ఉంటారు. కాబట్టి హిందూ ధర్మాన్ని, హిందూ వ్యవస్థను, ఈ హిందూ సంప్రదాయాలు ఎలాంటి గొప్ప సంప్రదాయం. తల్లి ఒడిలో పడుకుంటే 1 సంవత్సరం కూడా నిండని బిడ్డకి రామాయణాన్ని నేర్పినటువంటి తల్లి ఒడి ఇంట్లోనే ఒక బడిగా తీర్చిదిద్దబడింది హిందూ ధర్మంలో. ఒక అమ్మమ్మ ఒడిలో కానీ, ఒక నానమ్మ ఒడిలో కానీ పిల్లాడు పడుకుంటే గోవిందా గోవిందా అని నేర్పి, మాట రాకపోయినా 2 చేతులు తలపై పెట్టి గోవిందనామం చెప్పేటువంటి సంస్కృతి హిందూ జాతి. బాగా ఆలోచన చేయండి. మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వస్తే అతిథి కాళ్ళు కడుక్కునేదానికి నీళ్లు ఇస్తాం, అతిథి స్నానం చేయడానికి నీళ్లు ఇస్తాం, అతిథి కూర్చుంటే బట్టలు ఇస్తాం, అతిథి కూర్చున్న తర్వాత ఆకు పెట్టి భోజనం వడ్డిస్తాం, భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇస్తాం, ఆయన సేద తీరిన తర్వాత వెళ్ళొస్తుంటే నమస్కారం చేసి సాగనంపుతాం. ఒక అతిథిని ఎలా గౌరవించాలో, ఒక అతిథి సత్కారం ఎలా చేయాలో నేర్పిన జాతి హిందూ జాతి. అలాగే మనం భగవంతుడిని పూజించేటప్పుడు మనకు భగవంతుడంటే కేవలం కళ్ళు, కాళ్ళు, చేతులు, మనిషిలా ఉండేటువంటి రూపమే కాదు. ఎన్ని అవతారాలు మనకు పురాణాల్లో చెప్పాయి, మీరందరూ ఒకసారి చెప్పండి. నారాయణుడు ఎన్ని అవతారాలు ఎత్తాడు? 10 అవతారాల్లో మొట్టమొదటి అవతారం ఏంటి చెప్పండి? మత్స్యం. అంటే మనకు చేప కూడా దేవుడే, కూర్మం తాబేలు కూడా దేవుడే, వరాహం పంది కూడా మనకు దైవమే, నారసింహం దైవమే. అంటే అవతారాల్లో 4 అవతారాలు జంతువులవే. అంటే ప్రతి జంతువులను భగవంతుడిని చూడమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి చెట్టు పుట్టలోనూ భగవంతుడిని చూడమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. నింగి, నేల, నిప్పు, నీరు, గాలి అన్నీ కూడా భగవంతుడనే మన శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ భారతదేశంలో ఏ చర్చ్ ఆ దుస్థితికి రాలేదు. కారణం హిందువుల యొక్క ఆత్మ గౌరవం అలాంటిది. క్రైస్తవుల్ని గౌరవిస్తున్నాం, క్రైస్తవుల చర్చిల్ని మనం గౌరవిస్తున్నాం, వాళ్ళ విశ్వాసాలని మనం గౌరవిస్తాం, మహమ్మదీయుల్ని గౌరవిస్తాం. వాళ్ళు ప్రార్థన చేసి అల్లాహు అక్బర్ అని నమాజ్ చేస్తే అది వినగానే మనం కూడా దాన్ని చూసి తృప్తి పొందుతున్నాం.
పవిత్రమైన మహమ్మదీయుడు చక్కగా లుంగి కట్టుకుని తెల్ల జిమ్మా వేసుకుని నెత్తి మీద టోపీ పెట్టుకుని కనపడితే అబ్బా ఎంత గొప్ప ధన్యుడివయ్యా, నీ భగవంతుడికి నువ్వు ఎంత భక్తితో ప్రార్థన చేస్తున్నావని మనం పొంగిపోతామే కానీ అతన్ని చూస్తే మనం ఈర్ష్యపడం. అది హిందూ జాతికి ఉండే నీతి. అటువంటి నీతిని మీరందరూ ఆదరించాలి, అటువంటి నీతిని మీరందరూ గౌరవించాలి, అటువంటి ధర్మాన్ని గౌరవించమని ఈ మొద్దు ప్రభుత్వం ఇతర మతాలకు కూడా ఫత్వా జారీ చేయాలి. ఈ ప్రభుత్వం హిందువుల పట్ల చూపుతున్న వివక్ష అంతా ఇంత కాదు. ఈ రోజు నేను ఒక ఆలయానికి వెళ్ళాను. ఈ అమరాపురం పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆలయం మీ అందరికీ తెలిసి ఏమిటి? హేమావతి సిద్ధేశ్వరుడు. అక్కడ అంటే ఒకప్పుడు 8వ శతాబ్దంలో రాజులకి ఇది రాజధానిగా ఉండేదట హేమావతి. హెంజేరు అని అంటారట దాన్ని, అవునా? అంటే హెంజేరు సామ్రాజ్యం అని అంటే అక్కడ పసిడి పారేది, బంగారు పసిడి పారేదని. అటువంటి రాజధానిగా ఉన్నటువంటి హేమావతి, అక్కడ సిద్ధేశ్వరుడు ఆలయం చూస్తే ఎంత దీనావస్థలో ఉందో ఆలోచించండి. దానికోసం ప్రభుత్వం డబ్బులు ఎందుకు వెచ్చించదు? ఈరోజు ప్రభుత్వానికి ఒక శాఖ ఉంది, ఎండోమెంట్స్ అంటారు ఇంగ్లీష్ లో. దాన్ని తెలుగులో చెప్పుకుంటే మనకు సిగ్గుచేటు. దేవ ఆదాయ శాఖ, ధర్మ ఆదాయ శాఖ. అంటే దైవం దగ్గర నుంచి ఎలా ఆదాయం తెచ్చుకోవాలి, ధర్మం నుండి ఎలా ఆదాయం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో పెట్టిన శాఖ లాగా ఉంది. ఆ శాఖ ఖచ్చితంగా ఆలయాలన్నింటినీ పట్టించుకోగలిగితే ఎంత అద్భుతమైన చరిత్ర మన భారతదేశానికి మిగులుతుంది. ఒక చిన్న రహస్యాన్ని మీకు చెప్తాను. మన భారతదేశానికి కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఒకప్పుడు భారతదేశంలో ప్రజలందరూ కూడా సగవంతున్నే బ్రతుకు తెరువుగా పెట్టుకుని బ్రతికినటువంటి జాతి భారత జాతి. ఈ రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఒక్కడు తిరుపతిలో ఉండే 5 లక్షల మందికి అన్నం పెడుతున్నాడు ప్రతిరోజు. కాళహస్తిలో ఉండేటువంటి కాళహస్తీశ్వరుడు కాళహస్తి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు లక్షల మందికి భోజనం పెడుతున్నాడు. కదిరిలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి కదిరిలో ఉండే మహమ్మదీయులకు కూడా భోజనం పెడుతున్నాడు. కాబట్టి కుల మతాలు లేకుండా మన దేవి దేవతలు మహమ్మదీయులకు కూడా క్రైస్తవులకు కూడా ఆ ఆలయంతో ఎన్నో లక్షల కుటుంబాలు జీవనోపాధిని గడుపుతూ ఉన్నాయి. ప్రభుత్వం యొక్క ఆధారం లేకుండానే ఒక ఆలయం ఒక ఊరిలో ఉంటే సుభిక్షంగా ఆ ఊరినంతా కాపాడుతుంది. కానీ ఈ రోజు ప్రభుత్వం ఆ ఆలయాలు కూలిపోతే చూస్తూ మనందరినీ దిక్కులేని వాళ్ళగా రోడ్డు మీద వదలాలని చూస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వైఖరి ఖచ్చితంగా మనందరం ఎండగట్టాలి. ఒక ఆలయాన్ని మనం కాపాడుకోగలిగితే, ఒక ఆలయానికి రోజు 100 మంది భక్తులు రావడం మొదలు పెడితే హోటళ్లు వెలుస్తాయి, రిక్షా వాళ్ళు బాగుపడతారు, ఆటోలు తోలుకునే వాళ్ళు బాగుపడతారు, పళ్ళ అమ్ముకునే వాళ్ళు బాగుపడతారు, పూలు అమ్ముకునే వాళ్ళు బాగుపడతారు, టెంకాయలు అమ్ముకునే వాళ్ళు బాగుపడతారు. భగవంతుడి చుట్టూతా కొన్ని వేల కుటుంబాలు భగవంతుడిని బ్రతుకు తెరువుగా చేసుకుని హాయిగా ఆనందంగా తరిస్తాయి. అటువంటి జాతి మన భారత జాతిని ఈ రోజు ఈ ప్రభుత్వం దేవాలయాలన్నింటినీ కూడా వివక్ష చూపి దేన్ని పట్టించుకోకుండా వదిలేసింది. ప్రభుత్వం ఏం చెయ్యక్కర్లేదు. దేవాలయాలన్నింటినీ పునరుద్ధరణ చేసి ప్రతి దేవాలయంలో నిత్యోత్సవం, వారోత్సవం, వృక్షోత్సవం, మాసోత్సవం, అయినోత్సవం, సంవత్సరోత్సవం ఇలా కనుక ఉత్సవాలు జరిగి ఇంకా గుర్రాలు లాంటివి ఉంటాయి, పోనీలు అంటారు, గుర్రాలు కాదు పోనీలు. ఆ పోనీల్లో కొంతమందిని ఎక్కించుకొని వెళతారు. ఆ పోనీల్లో అమర్నాథ్ గృహ దర్శనం చేయించి మళ్ళీ క్రిందకు దింపడానికి 2000 రూపాయలు అడుగుతారు. పెట్రోల్ అయితే 3000 అడుగుతారు. నేను నడిచి వెళ్తున్నప్పుడు ఆ గుర్రాన్ని, ఆ పోనీలు నడిపే ముస్లిం సోదరుని, పెట్రోల్ మోసే సోదరుని అడిగాను, ఏమయ్యా
12 నెలలు అక్కడ మహమ్మదీయులకి భోజనం దొరుకుతుందనంటే అది మన శివుడి యొక్క, హిందువుల యొక్క గొప్పతనం కాదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అలాగే అయ్యప్ప కొండకి ఇక్కడి నుంచి మాల వేసుకుని వెళితే సుమారు ఏడాదికి 20 నుండి 30 లక్షల మంది అయ్యప్ప మాల వేసి వెళుతున్నారు. ఏ మతంలో అయినా ఈ సూత్రం ఉందా ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను. మనం అయ్యప్ప మాల వేస్తే నువ్వు అయ్యప్ప అయిపోతున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు దేవుడైపోయేటువంటి సిద్ధాంతం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. దానికి రామాయణం ప్రత్యక్ష నిదర్శనం. రాముణ్ణి సేవించినటువంటి రాముడి బంటు ఎవరు? ఈ రోజు భారతదేశంలో రాముడికి ఎన్ని గుళ్ళున్నాయో తెలియదు కానీ వీధి వీధికి, పేట పేటకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు చూశారు. ఆ నీతిని మీరు ఒక్కసారి ఆలోచించండి. రాముడికి సేవ చేస్తేనే రాముడి కంటే గొప్ప దేవుణ్ణి చేసినటువంటి చరిత్ర ఒక్క హిందూ ధర్మానికి మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు మన ఆలయాన్ని మనం కనుక నిర్మించుకోగలిగితే పూర్వపోయిపోయి తీసుకొచ్చి ఆ ఆలయాన్ని కేంద్రంగా చేసుకుని ఒక పట్టణమే అభివృద్ధి అయిపోతుందండి. ఈ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి రోజుకి కొన్ని వేల మంది అన్ని ప్రాంతాల నుంచి వెళతారు. కొన్ని లక్షల కుటుంబాలు కనకదుర్గ అమ్మవారిని ఆలంబనంగా చేసుకుని బ్రతుకుతున్నాయి. కానీ ఆ కనకదుర్గ అమ్మవారికి పూలమ్మే షాపుల్లో, దుకాణాల్లో ముస్లింలు అమ్ముతున్నారు, క్రైస్తవులు అమ్ముతున్నారు, హిందువులు కూడా కొంతమంది అమ్ముతున్నారు. అంటే మన దేవుళ్ళకి మత వివక్ష లేదు, మన దేవుళ్ళకి కుల వివక్ష తెలియదు. అందరినీ సమానంగా పోషించడమే మన తల్లికి తెలుసు, మన దేవుళ్ళకి తెలుసు. కాబట్టి మత వివక్ష కానీ కుల వివక్ష కానీ రెండూ తెలియనటువంటి ధర్మం హిందూ ధర్మం. హిందూ ధర్మంలో ఇంకో గొప్పతనం ఉంది. కొంతమంది నాస్తికులు మన హిందూ ధర్మంలో ఉండే ఆచారాల్ని విమర్శించినా కూడా మనం వాళ్ళ గురించి కూడా ప్రతిరోజు దేవుడి దగ్గర సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటాం. వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. ఎంత గొప్ప ధర్మం మన హిందూ ధర్మం. కాబట్టి ఇంత గొప్ప హిందూ ధర్మంలో మనం పుట్టి ఈ హిందూ ధర్మాన్ని మనం పరిరక్షణ చేసుకోవడం అనేటువంటిది మనందరి కర్తవ్యం. మనందరం పుట్టినప్పుడు మొట్టమొదట మన బర్త్ సర్టిఫికేట్ లో హిందూ అని రాసి పక్కన కులాన్ని రాస్తారు. మీరు షావుకారులైతే హిందూ కోమటి అని రాస్తారు, హిందూ వైశ్యులని రాస్తారు, హిందూ మాల, హిందూ బలిజ, హిందూ నాయుడు, హిందూ రెడ్డి, హిందూ కాపు. కాబట్టి నా కులానికంటే ముందు నేను పుట్టినప్పుడు హిందూ ధర్మం అనేది నాతో పాటు పుట్టింది. కాబట్టి కులానికి ఉండే గౌరవం, కులానికి ఉండే మర్యాద, కులానికి ఉండేటువంటి పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారాలని మన ఇంటిలో, మన గడప లోపల మనం పదిలంగా ఆచరిద్దాం. గడప దాటి వీధికి వస్తే ఇన్ని కులాల వాళ్ళు ఒకే మాటతో రోడ్డు మీద తిరగాలి. ఆ మాట ఏమిటి? హిందువులం అనే మాటతో తిరగాలి, హిందువులం అనే మాటతో తిరగాలి. ఒక్కసారి అందరూ చెప్పండి, మనంతా మనమంతా మనమంతా మనమంతా. కాబట్టి ఇంటిలో మన గడప లోపల మనం బ్రాహ్మణుడిగా ఆ బ్రాహ్మణ ఆచారాలను ఆచరించుకుందాం. ఒక వైశ్యులైతే వైశ్యుల యొక్క ఆచారాలను ఆచరిస్తాం, మాలలైతే మాలకుండే ఆచారాలను ఆచరిస్తాం, మాదిగకైతే మాది గురించి మీకు తెలుసా అని అడిగారు. కొద్దిగా తెలుసన్నా ఏమిటని అడిగారు. మరి మీకు తెలుసో తెలీదో మాదిగ జాతికి ఒక నీతి ఉంది. ఏమిటంటే ఒక జంతువు చచ్చిపోయిన తర్వాత ఆ చర్మాన్ని తీసి డప్పుగా మార్చి ఆ డప్పులో చప్పుడు చేస్తే భగవంతుడికి నివేదన అవుతుంది. ఆ జంతువు చచ్చిపోతూ భగవంతుడిని కోరుకుంటుంది, భగవంతుడా నేను చచ్చిపోయేదాకా నిన్ను గుర్తుంచుకున్నాను, నేను చనిపోయిన తర్వాత కూడా నా చర్మం చప్పుడుతో నీకు నివేదన కావాలని కోరుతుంది. అంటే మాదిగ సోదరుడికి కూడా నీతి ఆ జంతువు తెలియజేస్తుంది. చనిపోయేదాకా భగవంతుడిని విడిచిపెట్టద్దు,
చనిపోయిన తర్వాత కూడా భగవంతుని స్మరించాలి మనం. ఆ సిద్ధాంతాన్ని మన ధర్మం మనకు నేర్పుతుంది. కాబట్టి ప్రతి కులానికి మర్యాద, గౌరవం, ఆచారం, విలువలు అన్నీ ఉన్నాయి. ఆ కులాలకు ఉన్నటువంటి ఆచారాల్ని, కుల గోత్రాల్ని మన ఇంటి గడప లోపల పెట్టుకుందాం. మనం గడప దాటి వస్తే మనంతా ఈ రోజు ఎలాగైతే నేను వచ్చాను అనగానే మీ అందరి ముఖంలో ఒకటే నాకు కనపడుతుంది. ఏదో మీ ఊర్లో, మీ ఇంట్లో మీ అబ్బాయి ఎప్పుడో చిన్నప్పుడు అమెరికా వెళ్ళిపోతే 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత వస్తే మీరు ఎంత ఆరాటంతో మీ అబ్బాయిని చూడడానికి వెళ్తారో అలాగనే నన్ను కూడా ఒక బిట్. కాబట్టి ఇంతమంది హిందువులు ఒక్క త్రాటిపై ఎన్ని కులాలు ఉన్నా మనందరం కూడా హిందువులం అనేటువంటి ఒక్క అంశానికి మనం ముడిపడి ఈ ధర్మాన్ని ప్రభుత్వం ద్వారా ఎంత చేయించుకోవాలో మనం చేయించుకోవాలి. ప్రభుత్వం ముక్కు పిండి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ప్రభుత్వం ఉండేదే అందుకు ధర్మాన్ని కాపాడేందుకు. కాబట్టి మనమందరం కూడా దేశంలో పుట్టింది హిందూ ధర్మం, ఎక్కడి నుండో వచ్చింది కాదు హిందూ ధర్మం. ఈ భారతదేశంలోనే ఈ హిందూ ధర్మం పురుడు పోసుకుంది. అంతేకాదు హిందూ ధర్మమే భారతీయత గుండె చప్పుడు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. భారతదేశానికి గుండె చప్పుడు హిందూ ధర్మం. అటువంటి హిందువున్న నా పీఠాన్ని పక్కన పెట్టాను, ఆశ్రమాన్ని పక్కన పెట్టాను. నాకు కాకినాడ అని కాదు. ఈరోజు ఒక ఆయన అడిగాను, మీ శ్రీపీఠం ఎక్కడా అని అడిగాడు. నా శ్రీపీఠం 23 జిల్లాల్లో విస్తరించిందని చెప్పాను. అడిగాడు, నేనన్నాను ఎక్కడైతే నన్ను ప్రేమించే హిందూ గుండె ఉందో అక్కడే శ్రీపీఠం గూడు కట్టుకున్నదని చెప్పాను. అందుకనే శ్రీపీఠం అనేటువంటిది నాకు సిద్ధాంతం కాదు, ఆశ్రమం నా యొక్క ఆశయం కాదు. హిందూ ధర్మమే నాకు ఆశయంగా, నాకు ఊపిరిగా అన్నిటినీ పక్కకు పెట్టి మీ మధ్యకు వచ్చాను. అభినందిస్తారో భవిష్యత్తులో ఖచ్చితంగా నా వెన్నంటుంది. ఈ ధర్మ పరిరక్షణలో మీరందరూ పూర్తిగా సహకరిస్తారని, ఈ ధర్మ పరిరక్షణ కోసం మీ ఊరొచ్చా, మీ పేటకొచ్చా, మీ ఇంటి దగ్గరకు వచ్చా, మీ దగ్గరకు వచ్చా. కాబట్టి మీరు ఆదరించడం మీ వంతు, దాన్ని ముందుకు తీసుకెళ్లడం మన అందరి వంతు. జై హింద్. టేస్ట్ కోసం ఆయన యొక్క మాటలు మాట్లాడిన తర్వాత, ఆయన ప్రవచనం విన్న తర్వాత, ఆయన ఆశయాలను గురించి మనం మనసులో వేసుకున్న తర్వాత ఎవరు మాట్లాడినా అంత రుచించదు. కానీ 4 మాటలు వారు చేస్తున్నటువంటి కార్యాన్ని గురించి మేము ముందు చెప్పడం అనేటువంటిది నా బాధ్యత. వారి వెంట నడుస్తూ ఉన్నాం కాబట్టి 4 మాటలు చెప్తాను. స్వామివారు ఇంతసేపు మనకు హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటి క్షతి ఏమి, ఇబ్బందులేమి, పక్క నుంచి జరుగుతున్న దాడులేమి, దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి దానికోసం హిందూ రక్షా వేదిక అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ స్థాయిలో స్థాపించినారు. ఒక్కొక్క జిల్లాలోనూ పుణ్య కల్చరల్ ట్రస్ట్ అనేటువంటివి ఏర్పరుస్తూ ఉన్నారు. ఈ హిందూ వేదిక యొక్క ఉద్దేశం ఏమిటంటే పట్టిపూర్ణానంద సరస్వతి స్వాముల వారి దివ్య పాదపద్మాలకు ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి హిందూ సోదర సోదరీమణులకు మా స్వాగత సమితి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. ఇంతవరకు స్వామీజీ వారు కానీ ఆ తర్వాత వారు మాట్లాడినటువంటి విషయాల్లో ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షణ ఈ కార్యక్రమంలో ఈనాడు మనం ఇక్కడ సమావేశమై కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్లే ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం, ఏ ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళు మనకు ప్రబోధన ఇచ్చారో ఆ యొక్క కార్యక్రమాల్లో తప్పకుండా ముందు వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని ఆదేశిస్తే నేను తప్పకుండా మా అమరాపురం ప్రజల తరఫున, మీ అందరి తరఫున వారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని, వారు చేసేటువంటి మార్గదర్శనంలో మేము తప్పక పాలు పంచుకొని వారు ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి మేము మీ అందరి తరఫున వాళ్ళకి మేము మా యొక్క దాన్ని ఏం చెప్పాలో అర్థం కాదు, నేను తప్పకుండా దాన్ని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మూర్తి గారు ఉన్నత సంపూర్ణ చేస్తారు. అమరాపురం గ్రామంలో హిందూ మనోరథయాత్రలో భాగంగా మన గ్రామానికి వచ్చేసినటువంటి పరమ పూజ్య పరిపూర్ణానంద స్వామీజీ వారి పాద పద్మములకు
నమస్సులు తెలియజేస్తూ వారి వెంట విచ్చేసినటువంటి శిష్య బృందానికి అదేవిధంగా రక్షక భటులకు వారందరికీ నమస్సులు తెలియజేస్తూ స్వామివారు ఈరోజు మా గ్రామానికి విచ్చేసి మా గ్రామాన్ని పునీతం చేశారు. మా అందరి తరఫున స్వామీజీ వారికి ఒక చిన్న విన్నపం. స్వామీజీ వారు దయించి ప్రతి ఏటా ఒకసారి మీరు ఇలా మా గ్రామానికి వస్తే కనీసం ఒక్కసారైనా మేము ఇక్కడ కలుస్తాం. స్వామీజీ వారు ఇక్కడే ఉండిపోతామని చెప్తున్నారు. స్వామీజీ వారికి తప్పక ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట వారిని భోజనానికి పిలుస్తారు, ప్రతి ఇంట ఉండమంటారు. స్వామి వారికి అద్భుత శక్తులు ఉన్నాయి, తప్పకుండా ఉంటారు. వారు ఉండాలనే మేము కోరుకుంటున్నాం.